వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీరందరూ దేవునిలో సంతోషంగా ఆనందిస్తూ దేవునిలో పరిశుద్ధ దినం గడిపారని నేను దేవుని అందు విశ్వసించి మిమ్మల్ని మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ పరిశుద్ధ దినము పరిశుద్ధ మందిరాలకు వెళ్ళి ఆరాధించారా దేవుడిని? దేవుడు ఈరోజు నేను ఒక పాట ద్వారా దేవుణ్ణి మహింపరచాలని అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఇంకాను పాపలము, దౌర్భాగ్యము, అపరాధముల చేత, పాపముల చేత, దోషముల చేత చచ్చిన వారు అయినప్పుడు ఆయన అపరిమితమైన కృప ద్వారా ఈ లోకంలోనికి వచ్చి మనందరినీ రక్షించాడు. ఆయన కృప కేవలం మన భక్తులం కాదు, యథార్థవంతులం కాదు, గొప్పవారమని కాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారా దేవుడు మనకి రక్షణ ఇవ్వడానికి భూలోకంలో జన్మించి అపరిమితమైన తన కృప ద్వారా వీళ్ళు భూలోకంలో జన్మించి మనందరికీ రక్షణ ఇచ్చాడు. మన ఇంకను పాపులము, దౌర్భాగ్యము ఆయన మన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి అందరిని బట్టి దేవుడిని ఒక పాట ద్వారా నేను మహింపరచాలని, దేవుణ్ణి యొక్క నామాన్ని హెచ్చించాలని, ఆయన మహింపరచాలని నేను ఆశిస్తున్నాను. ఈ పాట ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా, కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా. నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే, నీవు నన్ను పిలచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువగలేనయ్యా, రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా, నీ ప్రేమ ధ్వజమే నన్నాకర్షించవయ్యా, నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించవయ్యా, నువ్వు లేని నన్ను ఊహించలేను, నా శిరస్సు నీవయ్యా, నా గుర్తింపంతా నీవేనయ్యా, నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా, నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా కృపా కృపా. నా పాపమునను ధర్మంగా నీలో దాచితివే, నే నీకు శిక్ష విధించను షాలో వంటివే, నా నేరపు శిక్షను నీవు భరించితివే,
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే. నా పాపము నన్ను తరుమంగా నీలో దాచితివే. నే నీకు శిక్ష విధించను షాలోమంటివే. నా నేరపు మరణపు శిక్ష నీవు భరించితివే. ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనసెసయ్యా. నేనెంతగానో క్షమించబడి తిని ఎక్కువగా ప్రేమించితివయ్యా. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి స్థానము నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయ లోతును ఎరిగిన దేవుడ నీవయ్యా. నన్ను నేవే కోరుకుని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను అభిషేకింప నన్ను పంపించావయ్యా. పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయ లోతును ఎరిగిన దేవుడ నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను అభిషేకింప నన్ను నడిపింపావయ్యా. ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా. ఏమివ్వగలను నీ గొప్ప ప్రేమకై విరిగిన నా మనసేనయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా. మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా. మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. 10,000 మందిలో నీవు అతి సుందరుడవయ్యా. అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా. నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా. విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా. నీలోన నేను నాలోన నీవు ఏకాత్మాయితిమయా. జీవించువాడను ఇక నేను కాను, నాయందు నీవయ్యా. నీ మనసే నా దర్శనమేసయ్యా. నీ మాటే నా మనుగడ యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా.
జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. అవునండి, ఆయన అద్భుతమైన కృప ద్వారా, అపరిమితమైన కృప ద్వారా మనం ఇంకనో పాపలము, దౌర్భాగ్యలము, దినస్థితిలో దోషములతో అపరాధములతో చచ్చిన వారు అయినప్పుడు ఆయన అత్యంత ప్రేమ ద్వారా మనని రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. అటువంటి దేవుడిని మనం చిన్న ప్రార్థన చేసుకుని మహింపరుద్దాం. అత్యంత మహాపరిశుద్ధుడిన, ప్రేమవేండు, కృపావేండు, దయామేడైన ప్రభా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సభలో నీ పాస్తానికి వచ్చిన ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుత దేవుడా, నా తండ్రి, నాయన, అత్యున్నత సింహాసనమైన వాడా, మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రమైన 2025 సంవత్సరంలో ఈ దినం వరకు కాచి కాపాడిన దేవా, మీకు వందనాలు తండ్రి. విరిచిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానం బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి, మీరు చేసిన అనేకమైన వేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి మూలఘనంగా స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. ఇంకనూ మేము పాపలము, నీచులము, దౌర్భాగ్యము, నాయన, అపరాధములు చేసి వచ్చిన వారమై ఉండగా అపరిమితమైన మీ కృప మహాదైశ్వర్యం చొప్పున అపరిమితమైన కృప ద్వారా మమ్మల్ని రక్షించినప్పుడు భూలోకంలో ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచగనక రిక్తుడుగా, దినుడుగా, నరావతాడిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని భూలోకంలో జన్మించి నా ప్రభా, నా కొరకు మా కొరకు నా ప్రభా, నా తండ్రి, ఆ శిలువుపై బలియాగమై నా తండ్రి, ఆయన శిరస్సు నుండి అరికాల వరకు గాయపరచబడి నలగొట్టబడి నాయన మీరు చిందించిన పవిత్ర రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ శిలువ బలియాగం ద్వారా, అమూల్యమైన మీ రక్తద్వారాల ద్వారా నాకు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రక్షించిన నాటి నుండి నేటి వరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, బంధువుల పరంగా మా జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేళ్లను, ఉపకారములు, ఆశ్చర్యకార్యాలు బట్టి వీళ్ళు గర్వంగా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. మేము రక్షణలో మా జీవిత కాలం అంతా నాయన నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ఇంకా ప్రోత్సహించాలని, మీ స్పందన నాకు కూడా తెలియపరచాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.